ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. మరి ఒక దినాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు సమస్త మహిమ మన ప్రభుకే కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మన పరిశుభ్రంగా తెచ్చి మనం అందరికి చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఒకసారి దయచేసి గమనించు. భయపడకము, నేను నీకు సహాయం చేసేదని అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, రాత్రి వరకు ఏ భయంతో, ఏ బాధతో, ఏ వేదనతో, ఏ దిగులుతో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఉదయకాలం లేవగానే ప్రభు నీకు వినిపిస్తున్న ఒక మంచి శుభవార్త ఏంటంటే భయపడకము అంటున్నాడు. భయపడకుండా దేవుడు ఇచ్చే సహాయం నువ్వు పొందుకో. ఆయన అంటున్న సహాయం చేసే దేవుడను నీ కుడి చేతిని పట్టుకుంటా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, భయపడకు, దేవుడు తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తా అని వాగ్దానం ఇస్తున్నాడు. అది ఏదైనా, నీ కుటుంబంలో పరిస్థితుల, నీ ఉద్యోగం దగ్గరనా, వ్యాపారం దగ్గరనా, లేదా నువ్వు ఇంకేదైనా కొరతలో ఉన్నావా, దేవుని సహాయం కొరకు మనుషులు సహాయం చేస్తా అని వెనకకి వెళ్ళిపోతారు, కానీ దేవుడు మాత్రము వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఈరోజు అంటూ ఉన్నాడు, భయపడకు బిడ్డ, నేను నీకు సహాయం చేసి నీ కుడి చేయి పట్టుకొని నడిపిస్తా. ఈరోజు మన పిల్లల చేయి మనం కొన్నిసార్లు మనం విడిచిపెట్టేస్తాం, కానీ మన దేవుడు మాత్రం మన చేయి పట్టుకొని నువ్వు ఎక్కడ భయపడుతున్నావో, ఎక్కడ సహాయం లేదని బాధపడుతున్నావో ఆయన భయము తీసేసి సహాయం చేసి నీ కుడి చేయి పట్టి ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. ఉదయకాలం దేవుడు వాగ్దానం రిసీవ్ చేసుకో. దిగులు పడకు, చర్యకు, దేవుని మీద ఆధారపడు. ఆయన ప్రతి విషయంలో ఇది నీకు సహాయం చేసి నీ అవసరతలక్కర్ని తీర్చి ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. మే గాడ్ బ్లెస్ యు. ఇది మేమంతా దేవుడు తన కృపలో భద్రపరిచి అనేక సహాయాలు దేవుడి దినం అనుగ్రహించుగాక. ప్రైజ్ ది లార్డ్.